శ్రమ అనేటువంటి మన జీవన ప్రయాణంలో ఈ శ్రమ ఏం చేస్తుంది తెలుసా? మన దేహాన్ని శుద్ధి చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎలీషా అంత గొప్ప ప్రవక్తే మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆయన మరణించాడు. చాలా మంది ప్రశ్న వేస్తారు కదా, క్రైస్తవులు, అమ్మ మీరు ఇంత ప్రార్థనలు చేస్తారు, మీకెందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు. ఈ యొక్క అన్యులు ఏమంటారంటే, ప్రార్థన చేసే పాస్టర్ హాస్పిటల్కి వెళ్ళడా అంటారు కదండి. ప్రార్థన చేసే పాస్టర్ ఐసీయూకి కూడా వెళ్తాడు. ఎందుకు తెలుసా? మరణ సమయాల్లో, శరీర రుగ్మతల్లో, వేదనలో, బాధల్లో ఆత్మీయ స్థితి మెరుగు చేయబడుతుంది. ఆత్మీయ స్థితి నిరీక్షణకు నిలుపబడుతుంది. మరలా అది మన శారీరక విషయాల్లో ఏదైతే పాపం ఉందో, మలినం ఉందో, అది లోకంలో ఉన్నప్పుడే యు విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రథమ ఫలాలు, ఫస్ట్ ఫ్రూట్స్. ఏం తెలుసా? పరలోక రాజ్యంలో మనం పొందుకునేటువంటి ఆ యొక్క నిరీక్షణ, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నటువంటి మన యొక్క ఆ ధన్యత, అర్హత ఈ శరీరంలో మనం పొందుకునేటువంటి